ఏపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల్లో మహిళా అభ్యర్థులు టాప్ ర్యాంకుల్లో నిలిచారు. టాప్ 10 ర్యాంకుల్లో 6 మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. గ్రూప్ 1 సర్వీస్ కి మొత్తం 110 మంది సెలెక్ట్ అయ్యారు. ఇక త్వరలో సిలబస్ లో కీలక మార్పులతో మరిన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు గౌతమ్ సవాంగ్. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, పరీక్షలు నిర్వహించి తక్కువ టైంలోనే ఫలితాలను విడుదల చేసింది ఏపీఎస్సీ. గ్రూప్ 1 జాబ్స్ కోసం 218 మందిని ఇంటర్వ్యూ చేయగా 110 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 59 మంది అబ్బాయిలు ఉండగా 51 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. టాప్ 10 ర్యాంకుల్లో 4 అబ్బాయిలు, 6 అమ్మాయిలు ఉన్నారు. స్పోర్ట్స్ కోటాలో మిగిలి ఉన్న ఒక్క పోస్ట్ నియామకంపై త్వరలోనే ప్రకటన చేస్తామని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. గ్రూప్ 1 తుది ఫలితాల్లో భానుశ్రీ లక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష మొదటి ర్యాంక్ సాధించగా, భూమిరెడ్డి పావని రెండో ర్యాంక్, కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న, ప్రవీణ్ కుమార్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి వరుసగా 3, 4, 5 ర్యాంకులు సాధించిన వారిలో ఉన్నారు. ఏపీఎస్సీ చరిత్రలో రికార్డు టైంలో కేవలం 11 నెలల వ్యవధిలో పూర్తి పారదర్శకంగా గ్రూప్ 1 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయగలగడం విశేషమని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. మొదటిసారిగా సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ తో పరీక్షలు నిర్వహించామన్నారు. కేవలం 19 రోజుల్లోనే ప్రిలిమ్స్ ఫలితాలను, 34 రోజుల్లోనే మెయిన్స్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామన్నారు. 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. Top 5 candidates selected are as below. First ranker is again a lady. First, second, third rankers are women candidates. So the first candidate is Bhanushree Lakshmi Annapurna Pratyusha. The second ranker is Bhumi Reddy Pavani. Then third is Kambala Kunta Lakshmi Prasanna. Fourth position K. Praveen Kumar Reddy. And the fifth position is Bhanu Prakash Reddy Nimithi. సిలబస్ లో కీలక మార్పులతో త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఏపీఎస్సీ ద్వారా 64 నోటిఫికేషన్లు విడుదల చేశామన్నారు. 17 ఏళ్ల తర్వాత యూనివర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టడం చరిత్రాత్మక నిర్ణయమని, ఇందుకు సంబంధించి ఏపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయడం జరుగుతుందన్నారు.